Hey guys, welcome back to my channel Divya Vlogs. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చాలా మంది నన్ను మమ్మీకి ఎలా మేకప్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. సో అది చూపించాలనిపించింది. డే బై డే దైవిక్ బాబు కూడా పెద్దగా అయిపోతున్నాడు. ఫుల్ లెంత్ వీడియోస్ లో దైవిక్ ని మిస్ అవుతున్నాను కదా, చూపించాలి అనుకున్నాను. సో ఫస్ట్ మమ్మీని రెడీ చేసే ముందు దైవిక్ తో వాడి ప్లేయింగ్ థింగ్స్ అవన్నీ చూపిస్తాను. ఇగో బ్రష్ అంట. బ్రష్ అంటే నా బ్రష్ ని చూస్తే చాలా అబ్సెస్డ్ అయిపోతాడు. ఎప్పుడు నా బ్రష్ ని లాగాలని చూస్తాడు. సో అందుకే వాడికి ఇట్లా క్యూట్ బ్రష్ ఆర్డర్ చేసా. ఎంత బాగుంది చూడండి. ఇది ఏంటన్నా ఇది, వీడికి మాటలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. తాత, దా, ఈ. వాడికి ఇష్టమైంది మన చేతుల్లో ఉంటే ఈ ఈ అంటాడు. ఎట్లా అంటావు? నిద్ర వస్తుంది గైస్ వాడికి, పాపం నిద్ర వస్తుంది. క్యాచ్ అయ్యి మామ, క్యాచ్ క్యాచ్. అసలు వాడికి తీసుకొచ్చిన టాయ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ బాల్స్ వచ్చి నుంచి అయితే ఎంత ఆడుతున్నాడో అసలు. ఇప్పుడు వరకు టచ్ వుడ్ వాడు తినిపించేటప్పుడు కూడా, వాడు ఆడుకునేటప్పుడు కూడా అసలు నో స్క్రీన్ టైం అనమాట. ఫోన్ కానీ టీవీ కానీ అలవాటు చేయట్లే. ఇగో ఇట్లా అన్ని టాయ్స్ ముందేసి కూర్చోబెడతాము. క్యాచ్ పట్టుకోండి, క్యాచ్ క్యాచ్ క్యాచ్. నువ్వే 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 క్యాచ్. అమ్మనే క్యాచ్ క్యాచ్. ఐఫై యూ, ఐఫై ఐఫై యూ, ఐఫై ఐఫై యూ. చూస్తున్నారా? అందరు చూస్తున్నారా? అరే నీకు నేర్పించిన కదరా ఐఫై. ఇప్పుడు వీడియో ముందు చేయరు గైస్, పిల్లలందరూ అంతేనేమో. ఐఫై దైవిక్ ప్లీజ్, దైవిక్ ప్లీజ్. రేపు పరువు పోతుంది రా. రే రే చూపించరా. ఐఫై ఐఫై బాయ్ చెప్పు. నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా అంటున్నాడు వాడు. వాడికి నిద్ర కూడా వస్తుంది. ఏమైంది ఇచ్చాడు? ఏమైంది దైవిక్? దైవిక్ ఏమైంది? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంట కన్నయ్యకి. అయ్యో అయ్యో, కొద్దిసేపు అయినాక తీసుకుందాం. నువ్వు పడుకోలేసినాక వీడియో తీసుకుందాం అని. ఇప్పుడు బజ్జుండు, ఓకేనా? నిద్ర వస్తుందని ఇలానే యాక్ట్ చేస్తాడు. పడుకోబెట్టడానికి వెళ్తే హాఫ్ అన్ అవర్ కి అలా పడుకుంటాడు. సో ఇంకా ఆడుతున్నాడు. డీప్ స్లీప్ వచ్చినప్పుడే పడుకోబెట్టాలనుకున్నాను. ఈ మధ్య అయితే చాలా అంటే చాలా నాటీ డ్రామా కింగ్ అవుతున్నాడు. సో దైవిక్ వీడియోస్ మీరు దైవిక్ వీడియోస్ రెగ్యులర్గా చూడాలనుకుంటే ఇన్స్టా స్టోరీస్ ఫాలో అవ్వండి. స్టోరీస్లో అయితే డెఫినెట్గా నేను రోజుకి ఒక్క దైవిక్ వీడియో అయినా పెడతాను అనమాట. వాడి క్యూట్నెస్ అంతా. దాన్ 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 దా 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 దాను దా. One, two, నీ పని పెడదాం. సరే మేము పడుకుంటాం. సో దైవిక్ బాబు పడుకున్నాడు. ఇప్పుడే మమ్మీకి ఇంకా ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, రెడీ చేద్దాం అనేసి. రెడీ చేసేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా. హాలిడేస్ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో నేను షార్ట్స్లో పెడుతుంటా మమ్మీకి రెడీ చేసాము, ఇట్లా బయటకు వెళ్ళామని. సో ప్రతిసారి ఆంటీకి ఎలా రెడీ చేస్తారో చూపించండి క్లియర్ ఇన్ డీటెయిల్గా అని అడుగుతుంటారు. సో అందుకే చూపిద్దాము ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను ఏంటి అనేది. చాలా మందికి మీ మమ్మీ వాళ్ళకి కూడా ఇట్లా పెద్దగా అవుతుంటే ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, పిగ్మెంటేషన్ వస్తుంది, డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా 5 minutes to 6 minutesలో రెడీ చేసేస్తాం మమ్మీకి. ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఉంటే జస్ట్ విత్ ఇన్ 5 minutesలో రెడీ అయిపోతుంది. సో కాకపోతే ఈ ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఈ డార్క్ సర్కిల్స్ కవర్ అయిపోయి, పిగ్మెంటేషన్ మార్క్స్ ఉంటాయి కదా అవి కవర్ అయిపోయి. సో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసి మమ్మీకి ఈజీగా మంచిగా ఫ్లాలెస్ ఫినిషింగ్ ఇవ్వచ్చు అనేది నేను చూపిస్తా. సో నాకు అంత పర్ఫెక్ట్గా రాకపోయినా మమ్మీకి కొంచెం ఏదో అట్లా డార్క్ సర్కిల్స్ మేనేజ్ చేయడం వచ్చు. సో అది మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నా ఈ వీడియోలో. ఇందాకే నేను మొత్తం మమ్మీకి ఈ ఐబ్రోస్ రేజర్ తోటి ఐబ్రోస్ అండ్ ఇక్కడ అప్పర్ లిప్ కూడా రిమూవ్ చేశాను, ఫేషియల్ హెయిర్. సో అది మీకు కావాలనుకుంటే నేను షార్ట్స్లో ఊరికే పెడుతూనే ఉంటాను ఎలా రిమూవ్ చేస్తాను. రెగ్యులర్గా నా వైటీ షార్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ అయితే మమ్మీది కొంచెం డ్రై స్కిన్ ఉంటుంది. సో వాళ్ళు రోజు అదే పనిగా స్కిన్ కేర్ వాడరు కాబట్టి సో మమ్మీది డ్రై స్కిన్. ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసే ముందు ఫస్ట్ కంపల్సరీ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక మేకప్ వేసుకుంటే మేకప్ లాంగ్ స్టే ఉంటుంది అండ్ స్కిన్ కూడా డ్రైనెస్ ఉండదు అనమాట. సో మమ్మీ ఏంటమ్మా ఇది? మాయిశ్చరైజర్ కావాలని అనిపిస్తున్నావు నాతో. ఏదో క్యూట్గా అంటావు నువ్వు, అందుకే చెప్పు మమ్మీ ఏంటిది? మాయిశ్చరైజర్. అరే మంచిగా చెప్పు. నీకు వచ్చు మమ్మీ, బట్ ఆ కాన్ఫిడెన్స్ రాదు నీకు. నీకు వచ్చు, యు నో ద నేమ్. నేను ఊరికే అంటుంటా యు నో ది నేమ్, కాకపోతే నీకు అనడానికి
సో మేకప్ వేసుకున్నప్పుడు స్కిన్ పైన ఆయిల్ ఎక్కువ రాకుండా ఆయిల్ ఫ్రీది కాబట్టి సో మంచిగా యూజ్ అవుతుంది, ఇట్లా సాఫ్ట్గా కనిపించాలి. మా మమ్మీకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయగానే మమ్మీ కొంచెం స్కిన్ కలర్ మొత్తం ఫేర్గా అయిపోతుందా మమ్మీ అంటే మా మమ్మీకి అయితే వీళ్ళు 4 మెంబర్స్ సిస్టర్స్, 4 మెంబర్స్కి ఈ అండర్ ఐస్ సర్కిల్ అనేది ఇలానే ఉంది, ఐస్ దగ్గర కొంచెం బ్లాక్ అయిపోయింది కదా మమ్మీ. ఫ్రమ్ మీ మమ్మీ దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా అది గిఫ్ట్. నాకు ఇస్తావా మమ్మీ ఆ గిఫ్ట్? వద్దు మమ్మీ. దట్స్ ఓకే, వస్తే మన ఫేట్ అంతే, మనం ఏం చేయలేము. బట్ స్టిల్ సన్ స్క్రీన్, స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా స్కిన్ కేర్ రెగ్యులర్గా యూస్ చేస్తే కంపల్సరీ మనం కొంచెం ఏజ్ వరకైనా ఆ పిగ్మెంటేషన్కి అండ్ ఆ డార్క్ సర్కిల్స్కి దూరంగా ఉండొచ్చు. సో అందుకే నేను స్కిన్ కేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాము. ఎక్కువ ప్రోడక్ట్స్ నేను చూపించట్లేదు, చిన్న ఈవెంట్స్కి మా మమ్మీని ఎలా రెడీ చేసి చూపిస్తాను అని సింపుల్గా చూపిస్తున్నా అంతే. మా మమ్మీది డ్రై లిప్స్ అనమాట, సూపర్ డ్రై ఉంటాయి. సో మాయిశ్చరైజర్ అప్లై చేయగానే నెక్స్ట్ నేను లిప్ బామ్ కూడా యూస్ చేస్తా. ఫైనల్గా లిప్స్టిక్ పెట్టేటప్పుడు కొంచెం హైడ్రేటెడ్ అవుతాయి లిప్స్ కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా ద బ్లండర్ మిస్టేక్ అందరు చేసేది ఏంటంటే స్కిన్కి మనం ఫౌండేషన్ యూస్ చేస్తాం, ఫౌండేషన్ మాత్రమే యూస్ చేసి అప్లై చేసుకొని వెళ్ళిపోతారు. ఏదైనా సరే బ్రైట్నింగ్ క్రీమ్స్ ఏదైనా యూస్ చేస్తే ఒకటే యూస్ చేస్తారు. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. ఎందుకంటే మమ్మీకి ఇక్కడ స్కిన్ కలర్ వేరే ఉంది, అండర్ ఐస్ కింద స్కిన్ కలర్ వేరే ఉంది, అండ్ ఇక్కడ స్కిన్ కలర్ వేరే ఉంది. మమ్మీకి డిఫరెంట్ కలర్ ఉన్నప్పుడు మొత్తం ఫేస్కి అంతా మనం ఒకటే కలర్ యూస్ చేయలేం కదా, ఫేస్కి అంతా ఫుల్ ఫౌండేషన్ యూస్ చేయలేం. సో ఫస్ట్ అందుకే కలర్ కరెక్టర్ యూస్ చేయాలి. సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నా ఫరెవర్ 52 నుంచి. సో నేను ఇది యూస్ చేస్తున్నాను కలర్ కరెక్టర్. ఇది చాలా బాగుంటుంది, కొంచెమే అప్లై చేసుకోవాలి, మొత్తం ఫేస్కి ఎక్కువ అప్లై చేసుకోవద్దు. సో ఈ ఆరెంజ్ కలర్ది కొంచెం ఇట్లా అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మమ్మీకి డార్క్ ఉందో ఈ ఆరెంజ్ కలర్ అనేది మన స్కిన్కి ఎక్కడైతే పిగ్మెంటెడ్ ఏరియా ఉందో, ఈ డార్క్నెస్ ఉందో అది చాలా కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవద్దు ఎప్పుడైనా. ఎక్కువ ప్రోడక్ట్ తీసుకుంటే మన స్కిన్ అంతా ప్యాచీగా అయిపోతుంది. ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మరి అంత పిగ్మెంటెడ్ లేదు కాబట్టి లిప్స్ దగ్గర ఓన్లీ కొంచెం లైట్గా ఇట్లా ఆరెంజ్ కలర్ చూడగానే అరే ఏంటి ఇంత ఆరెంజ్ కలర్ అయిపోయింది అనిపిస్తుండొచ్చు. బట్ ఇదంతా మనం నీట్గా ఈ ఆరెంజ్ కలర్ వేసుకుంటేనే మనకు ఆ ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఈ ఒక ప్యాలెట్ ఉంటే చాలా యాక్చువల్గా ఈ ఆరెంజ్ కలర్ వేసి ఇక్కడే ఈ కలర్ కూడా ఉంటుంది. ఈ ప్యాలెట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది యూస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది కూడా కొంచెం ఇలా తీసుకొని ఇంకా నేను ఓన్లీ జస్ట్ ఫింగర్ తోటి ఇట్లా బ్లెండ్ చేస్తున్నాను. ఓన్లీ 2 కలర్స్, ఫస్ట్ ఈ ఆరెంజ్ యూజ్ చేశాను, తర్వాత ఇది. మీకు ఇక్కడే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందాక ఎంత డార్క్ సర్కిల్స్ ఉండే ఇప్పుడు ఎలా కవర్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్కి మీ మమ్మీ వాళ్ళు పెళ్ళికి వెళ్ళేది ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇట్లా మంచిగా రెడీ చేసి పంపించచ్చు. ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దు గైస్, వాళ్ళ స్కిన్ ఆల్రెడీ చాలా పిగ్మెంటెడ్ ఇట్లా ఉంటుంది కదా, ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయను అందుకే మమ్మీకి. సో చూసారా విత్ ఇన్ జస్ట్ 2 minutesలోనే మొత్తం డార్క్ సర్కిల్స్ కవర్ అయిపోయాయి. ఆరెంజ్ కలర్ యూజ్ చేయాలి అండ్ తర్వాత అది కూడా కొంచెం ప్రోడక్టే యూజ్ చేయండి. అండ్ ఫస్ట్ టైంకే ఎవరికి రాదు, సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కూడా ఇట్లా మంచిగా ఫ్లాలెస్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఓన్లీ ఒకవేళ సింపుల్గా అర్జెంట్గా వెళ్ళేది ఉంటే ఓన్లీ 2 products తోటే ఫుల్ ఫేస్ కూడా వేసేస్తాను. కాకపోతే మమ్మీకి ఇప్పుడు నేను కొంచెం ఫౌండేషన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఫ్లాలెస్ ఫినిష్ రావడానికి. అండ్ ఇది కే బ్యూటీది, ఇది చాలా లైట్ వెయిట్ విత్ హై కవరేజ్ ఉంటుంది. నేను చూపిస్తాను. ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ మనం కానీ మేకప్ వేసుకున్నప్పుడు నెక్ కవర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. బికాజ్ ఇక్కడ ఫుల్ మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తుంది అండ్ నెక్ మొత్తం ఇట్లా ప్లెయిన్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా నేను కొంచెం కవర్ చేస్తాను. అందుకే ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకొని ఇలా ఫేస్కి మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి. తక్కువ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్ దగ్గర కానీ ఐస్ దగ్గర కానీ ఇలా నీట్గా బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. సైలెంట్ ఉండేదమ్మా, నువ్వు మాట్లాడుతున్నావు కదమ్మా, అందుకే డిస్టర్బ్ చేయట్లేవా? లేకపోతే మా అమ్మ ఇంత సైలెంట్ ఉండడం చాలా కష్టం గైస్. దివ్యకి ఎందుకు ఇన్ని మాటలు వస్తాయి అనుకుంటారా, అది ఓన్లీ మా మమ్మీ వల్లనే. మా అమ్మ జీన్సే నాకు వచ్చింది అంటారు అందరూ. మా మమ్మీ నాకు మేకప్ వేస్తే చూడాలని ఉంది. అసలు తనకి ఏ మేకప్ ప్రోడక్ట్స్ గురించి తెలీదు, బట్ ఇట్స్ ఎ ఫన్ వీడియో లాగా చేయాలని ఉంది. మీరు ఏమంటారు కామెంట్ అని లెట్ మీ నో. మెయిన్గా మమ్మీకి ఇట్లా కొంచెం ఈ క్రాక్స్ ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళకి స్కిన్లోకి ఫౌండేషన్ అనేది అందులో ఉండిపోతుంది అనమాట. సో వాళ్ళకి బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా నీట్గా బ్లెండ్ చేసుకున్నాను.
క్రీమీ బ్లష్ అప్లై చేస్తున్నాను. ఎక్కువగా అప్లై చేయను, మీరు చూడండి అసలు ఎంత తక్కువ ప్రోడక్ట్ యూజ్ చేస్తానో. ఇది కూడా ఇట్లా బ్లెండ్ చేసుకోవడం. ఐ నో చాలామంది బ్లష్ యాక్సెప్ట్ చేయరు, బట్ వేసుకుంటే కొంచెం ఫేస్ అనేది ఒక టోన్డ్గా కనిపిస్తుంది అనమాట మంచిగా. సో బ్లష్ వేసినట్టు కూడా కనిపించట్లేదు, బట్ నవ్వినప్పుడు మమ్మీ ఒకసారి నవ్వినప్పుడు ఆ చీక్స్ అనేది కొంచెం ఇట్లా బ్లష్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడే ఏం చూసుకోకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. మమ్మీకి ఆల్రెడీ ఐబ్రోస్ కొంచెం థిక్గా మంచిగా ఉంటాయి, బట్ స్టిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి. ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేయకముందు ఇలా ఉన్నాయి, సో ఐబ్రోస్ ఫిల్ చేశాక డిఫరెన్స్ చూడండి. ప్యాక్ ఐబ్రోస్ ఫిల్లర్, ఇది చాలా బాగుంటుంది. ఈ ప్యాలెట్ నేను కూడా యూస్ చేస్తాను రెగ్యులర్గా. ఇప్పుడు నేను చూపించేవి మమ్మీకి సపరేట్గా తీసుకునే కాదు, అవన్నీ నా ప్రోడక్ట్సే మమ్మీకి కూడా యూస్ చేస్తూ ఉంటాను. కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోతుంది గైస్, ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోడక్ట్, ఎక్కువ అవసరం లేదు, ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటే దగ్గర ప్రోడక్ట్ ఉండకుండా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట నీట్గా. పనులు తమ్మినట్టుగా ఐబ్రోస్ తోముతున్నా అంటావమ్మా? ఐబ్రోస్ ఫిల్ చేయకముందు ఫిల్ చేశాక డిఫరెన్స్ చూసారా? మమ్మీ చూసుకుంటుంది ఫస్ట్. ఇప్పుడు క్రీమీ ప్రోడక్ట్స్ అన్నీ సెట్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ కాంపాక్ట్. ఇది కే బ్యూటీ నుంచి కాంపాక్ట్ పౌడర్, జస్ట్ లైట్గా తీసుకోవాలి. ఆ క్రీమీ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ పోకుండా సెటిల్ డౌన్ చేయడానికి అనమాట. ఏమంటారమ్మా మేస్త్రి ఇది వేసాక ఏం వేస్తారు? పెయింట్ సున్నా వేయడం. ఇందాక మొత్తం దాన్ని ఏమంటారు, సిమెంట్ వేసా, గిలావ్ అంట గైస్. ఇది వేయగానే ఆ ఫినిషింగే వేరే అయిపోతుంది మొత్తం. మేకప్ కూడా లాంగ్ స్టే ఉంటుంది ఇది వేసాక. ఎంత అయినా వీళ్ళ స్కిన్కి ఇక్కడ కొంచెం ఫౌండేషన్ ఉండిపోతుంది, సో ఇట్లా కాంపాక్ట్ తోటి ఇట్లా అంటే మొత్తం ఇది కవర్ అయిపోతుంది అనమాట. మా మమ్మీకి కాంటోరింగ్ అవసరం లేదు గైస్. మా మమ్మీ ఫేస్ ఎంత షార్ప్ ఉందో, నాకే పోటీ పడుతుంది వెయిట్లో. ఇంకా వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది. కార్తీక మాసం అసలు నాన్ వెజ్ తింటలేదు, నైట్ అవ్వగానే ఏం తినదు. బాగుంది కాదు, కొంచెం తిన్ను, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వు. నాకు పోటీకి వస్తున్నావు వెయిట్ లాస్లో, అర్థమైందా? తినమని చెప్పండి గైస్ మీరన్న కామెంట్స్లో, నేను చెప్తే వినట్లేదు. 15 రోజులు అయిపోయినాయి, ఇంకా 15 రోజులు అయితే. స్విస్ బ్యూటీది పెన్సిల్ తీసుకున్నా ఫస్ట్. సో అవుటర్ లైన్ వేస్తున్నాను. సో ఇట్లా అవుటర్ లైన్ వేయడం వల్ల ఏంటంటే లిప్స్టిక్ కూడా పోకుండా, వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తింటారు. మా మమ్మీ లిప్స్టిక్ పోగొట్టుకోవడంలో ఫస్ట్ ఉంటుంది అనమాట. సగం తినేస్తుంది. సో మనం అంటే వి నో ద థింగ్ కాబట్టి, బట్ మమ్మీకి పోతుంది. లోపలికి నువ్వు మొత్తం తింటావు కదా. సో నెక్స్ట్ నా ఫేవరెట్ లిప్స్టిక్ యూస్ చేస్తాను. ఇది బయటకు వెళ్ళినప్పుడు అయితే లాంగ్ స్టే ఉంటుంది అనమాట. మనం ఈవెన్ మౌత్ వాష్ చేసుకున్నా సరే అసలు స్మర్జే అవ్వదు, అందుకే ఇది యూస్ చేస్తున్నా. షాపింగ్ కానీ బయటకు వెళ్తున్నప్పుడు జస్ట్ లిప్ బామ్ పెట్టి వదిలేస్తాం మమ్మీకి. కాకపోతే ఫంక్షన్కి అండ్ లాంగ్ డే ఉండాలి కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. ఇది అసలు కలర్ కనిపించదు, చాలా లైట్గా ఉంటుంది అనమాట. రెడీ అయిపోయింది మా మమ్మీ. బాగుందా? చాలా బాగుంది. సింపుల్ గో టు మేకప్ అనమాట. మమ్మీకి ఏదైనా సింపుల్ ఫంక్షన్స్ వెళ్తుంది అంటే ఇలా రెడీ చేస్తాను. సో కాజల్ అవన్నీ ఫిల్ చేయడం వల్ల ఇంకొంచెం మమ్మీకి ఆల్రెడీ ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తాయి అనమాట, అదే హైలైట్ అవుతాయి. సో నాకు అట్లా హైలైట్ చేయడం ఇష్టం లేక నేను కాజల్ అవన్నీ చేయలేదు. సో ఎక్కువగా డార్క్ సర్కిల్స్ లేని వాళ్ళకి, ఐ దగ్గర పిగ్మెంటేషన్ లేని వాళ్ళకి కాజల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీ మేకప్ లుక్ ఇది. మొత్తం అయితే మేకప్, ఫేస్కి మేకప్ అయితే అయిపోయింది. కాకపోతే కొంచెం గ్రే హెయిర్ ఉంది. అంటే మీ మమ్మీ వాళ్ళకి కూడా ఇక్కడ గ్రే హెయిర్, ఫ్రంట్లోనే ఎక్కువ గ్రే హెయిర్ వస్తుంది కదా, ఇక్కడ సైడ్స్కి, ఇక్కడ ఫ్రంట్లో. సో ఇది ఇన్స్టెంట్గా ఎట్లా కవర్ చేయాలో చూద్దాం. మమ్మీ అయితే అప్పుడప్పుడు కలర్ వేసుకుంటారు, బట్ స్టిల్ ప్రతిసారి కలర్ అంటే పాసిబుల్ అవ్వదు కదా ఇట్లా సడన్గా ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు. సో ఇన్స్టెంట్గా ఇట్లా గ్రే హెయిర్ అయితే కవర్ చేస్తాను నేను. సో ఇది రీరే క్విక్ హెయిర్ కుషన్ యూస్ చేస్తున్నా ఇక్కడ నేను. ఇది నేను షార్ట్స్లో కూడా చాలాసార్లు చూపించాను. ఇది పర్పుల్ యాప్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది జస్ట్ ఇలా తీసుకొని కొంచెం ఇలా మనకి కుషన్ కూడా వస్తుంది ఇందులో, ఇలా కొంచెం తీసుకొని ఈ పైన ఇట్లా అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది వెరీ సేఫ్ టు యూస్ అనమాట. మనం కలర్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే అది పడుతుంది, పడదు,
కొంచెం స్కిన్కి ఎలర్జీస్ వస్తాయి కదా, సో అలా అవ్వకుండా ఇట్స్ బీన్ 2 years అనుకుంటా ఇది యూజ్ చేయబట్టి ఏ రోజు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్ రాలేదు. మా అమ్మే బొట్టు పెట్టుకుంటే ఇంత పెద్దగా పెట్టుకుంటుంది గైస్, అందుకే నేనే పెడతా అని చెప్తా. అది సెలెక్ట్ చేయాలి అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏ శారీ కట్టుకెళ్ళాలి అని వచ్చి అడుగుతుంది అనమాట. శారీ సెలెక్ట్ చేయాలి అండ్ బ్యాంగిల్స్ అన్నీ చూసియాలి నేను చెప్పిందే కట్టుకుంటా కదా. సో మా మమ్మీకి హెవీ ఇయర్ రింగ్స్ నచ్చవు, అందులో ఇట్లా చాన్బాలీస్ అవి కూడా పెట్టదు. ఈ బుట్టాలంటే చాలా చాలా ఇష్టం, నాకు కూడా చాలా బాగుంటాయి ఇవి. సో ఇవి నేను ఇమ్మాడిలో తీసుకున్నాం కదమ్మా, ఇమ్మాడిలో సిల్వర్. ఇవైతే మేబీ 1.5-2 years అవుతుంది అనుకుంటా తీసుకొని, అలానే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్ కూడా ప్రమోషన్కి నేను చెప్పట్లేదు, జనరల్గా మేము రెగ్యులర్గా యూజ్ చేసేదే చూపిస్తున్నాను. సో ఏ ప్రోడక్ట్ కూడా ఇట్స్ నాట్ ఫర్ ప్రమోషన్. సేమ్ గోల్డ్ లాగానే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ స్క్రూ కూడా ఇట్ లుక్స్ లైక్ గోల్డ్ అనమాట. ఎవరు ఇది సిల్వర్ అంటే నమ్మరు, డైరెక్ట్గా పెట్టుకున్నప్పుడు కూడా అంత మంచి ఫినిషింగ్ ఉంటుంది. మా అమ్మకు పువ్వులు ఎక్కువ ఇష్టం ఉండదు గైస్, బట్ స్టిల్ నేను ఒక ఎట్లాగో వీడియో తీస్తున్నామనేసి పెళ్లి కూతురులా రెడీ చేస్తున్నా. సిబ్లింగ్స్ ఎవరు లేరు కాబట్టి మా మమ్మీలోనే చెల్లి, మా మమ్మీలోనే బెస్ట్ ఫ్రెండ్, మా మమ్మీలోనే అక్కని చూసుకుంటా అనమాట. బాగుంది కదా, ఇది చాలా బాగుంది. ఈ లాంగ్ సెట్ ఈస్ ఫ్రమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్. ఇది ఇమిటేషన్ జ్యువెలరీ అయినా ఫినిషింగ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ నిండుగా కనిపిస్తుంది కూడా, ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. బాగుంది మమ్మీ ఇది. ఇది నార్మల్ ఇమిటేషన్ అయినా గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చింది. అండ్ ఇది పెద్దవాళ్ళకి నెక్ పెట్టేదానికన్నా ఇట్లా లాంగ్ మీడియం సెట్స్ చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటి శారీస్ పైనకి ఎస్పెషల్లీ. నాకైతే మంచిగా నచ్చింది. నచ్చిందా? అంటే సూపర్. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా మేకప్ మనం స్టెప్ బై స్టెప్ వేసినందుకు కూడా ఇది లాంగ్ స్టే ఉంటుంది. కంపల్సరీ 6 to 7 hours కంపల్సరీ మేకప్ అలానే ఉంటుంది. సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ బట్టి అండ్ మనం బ్లెండ్ చేసే టెక్నిక్స్ బట్టి అలా మేకప్ స్టే అయి ఉంటుంది అనమాట. అండ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. నాకు మంచిగా టైం ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కడికైనా వెళ్తుందంటే ఇలా నీట్గా రెడీ చేసి పంపిస్తాను. చాలా సింపుల్గా రెడీ చేశాను, ఫోన్లో కన్నా డైరెక్ట్గా ఇంకా బాగా కనిపించుండే ఆ రోజు అయితే. ఓన్లీ 3 products యూజ్ చేసే ఇట్లా మొత్తం ఫ్లాలెస్ ఫినిష్ వచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. సింపుల్గా అంటే ఎక్కడికైనా మీ మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా రెడీ చేయడానికి ట్రై చేయండి. ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు అందరికీ కూడా ఈ మేకప్ లుక్ నచ్చింది అనుకుంటున్నా. మీ మమ్మీ వాళ్ళకి మీరు ట్రై చేస్తే మాత్రం నాకు కూడా ఒకసారి ఫోటో తీసి పెట్టండి, అది నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను, ఓకేనా? నేను కూడా డిఫెక్ట్ చేస్తా, నవ్విస్తా అందరినీ. అవునా మమ్మీ? సో మా మమ్మీ తోటి అంటే ఆ ఫన్గా మమ్మీకి అసలు ఇప్పటి వరకు మేకప్ చేస్తున్నాను కదా, సో మమ్మీకి ఎంతవరకు మేకప్ గురించి తెలుసు, అసలు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమైనా తెలుసా తెలీదా, వాటి ప్రైజింగ్ అడుగుతూ అట్లా ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మా మమ్మీ నాకు మేకప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా మా దైవిక్ నిద్ర లేవగానే ఇంటి దగ్గర వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చాము. వాడు కొంచెం క్రాంకీ ఉండే ఆ రోజు ఎందుకో. దైవిక్ ఇప్పుడే ఒక బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చాడు. వాళ్ళందరూ ఇట్లా క్లాప్స్ కొడుతుంటే ఇట్లా చూస్తున్నాడు, అసలు ఏమవుతుంది ఇక్కడ అని క్యూట్గా అనిపించింది అప్పుడు. సో యాక్చువల్గా పిల్లలకి ఎక్కువగా స్క్రీన్ టైం ఉండొద్దు, తినిపించేటప్పుడు కూడా స్క్రీన్ టైం ఉండొద్దు. అంటే కొంచెం వాళ్ళకి డిఫరెంట్ టాయ్స్ తీసుకొని రావాలి. అండ్ మనం కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏమి ఇష్టపడి తింటున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. ఈ ఫుడ్ గురించి అయితే కంప్లీట్ డిఫరెంట్ వీడియో చేస్తాను డెఫినెట్గా. సో వాడికి ఫుడ్ ఎట్లా అలవాటు చేసాము, ఏది ఎక్కువ ఫీడ్ చేస్తాము, సో దైవిక్ రోజుకి ఏం తింటాడో, వాడి డే ఇన్ మై లైఫ్ చేయాలని ఉంది నాకు. ఎందుకంటే పెద్ద అయినాక ఆ వీడియో చూసుకుంటే చాలా ఫన్నీ ఉంటుంది కదా. సో అలా చూడండి ఇప్పుడు కూర్చొని ఎట్లా చదువుతున్నాడు అన్ని. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో దైవిక్కి ఏం ఫుడ్ పెడుతున్నాం, ఎలా ఆడిస్తాం, డే ఇన్ మై లైఫ్ డెఫినెట్గా చేస్తాను. సో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.